రాజ్యాంగపరమైన ఒక సంక్షోభం సృష్టించబడింది. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా. ఇప్పుడు దాని మీద రివ్యూకి వెళ్తారు అన్నటువంటిది ఒకటి. బట్ ఇంకా నోరు మెదపనటువంటి పరిస్థితి ఉంది. ఏంటంటే రాష్ట్రపతికే డెడ్ లైన్ ఇస్తాం, 3 నెలలకు మించి నువ్వు బిల్లు పెట్టుకోవడానికి వీల్లేదు, అంత కావాలనుకుంటే దాంట్లో నీకేమన్నా డౌట్ వస్తే న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వు అనేటటువంటి. రాజ్యాంగపరంగా అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతికే తనేం చేయాలో డిసైడ్ చేసేటటువంటి స్థాయిలో పవర్స్ని సుప్రీంకోర్టు తీసుకోవడం అన్నటువంటిది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుంది. దీన్ని ధైర్యమే అనుకుంటా, ఈ ధైర్యమే అనుకుంటా. స్టాలిన్ వచ్చేటప్పటికి ఏకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సక్రమంగా వ్యవహరిస్తోందో లేదో ఆల్రెడీ ఒక ఈ తీర్పును అడ్డం పెట్టుకుని తను గెజిట్ ఇచ్చేశాడు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక శాసనం చేశాక ఆ శాసనాన్ని గవర్నర్ ఆమోదించిన తర్వాత గెజిట్ చేయాలి. లేదు, గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి పంపిస్తే రాష్ట్రపతి దాన్ని తిప్పి